ఉత్సవ సభలు ఈరోజు రేపు ఎల్లుండు మొట్టమొదటి రోజు కోడికను చక్కగా ఇప్పటి వరకు కూడా దేవుడు తన దాసులు నిలబెట్టుకొని చక్కగా నడిపించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అందరూ తీశారా? వెనక కూడా వస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు. ఆ కుర్చీల ముందు ఇంకా కొంచెం ఖాళీగా ఉన్నట్లు ఉన్నాయి కనుక కొంచెం ముందుకు సర్దుకొని కూర్చున్నట్లయితే, అయ్యా వెనక కుర్చీలు చాలకపోతే వెంటనే కుర్చీలు వేసేయండి. రైట్. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నేను మాట్లాడాలనుకున్నటువంటి మాట, యెహోవా మాట వినుము. సంతోషంతో చెప్పండి హల్లెలూయా. యెహోవా మాట వినుము. ఇద్దరు వ్యక్తుల గురించి మీతో మాట్లాడతాను. ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. మాట వినినవారు ఉన్నారు, మాట వినినవారు ఉన్నారు. మాట వినినవారు ఎలాగున్నారు, మాట వినినవారు ఎలాగున్నారు, ఆ రెండు మాటలు మీకు తెలియజేసి నా వర్తమానాన్ని నేను ముగించి వేస్తాను. ఇంకా దయచేసి వెనక కూడా నిలబడొద్దు కానీ కూర్చోడానికి ప్రయత్నం చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడినటువంటి ఈ వాక్యములో నుంచి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడినట్లుగా అందరం కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రభువా మాతో మాట్లాడండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా మీ వాక్యముతో నాతో మాట్లాడు. మీ వాక్యముతో నన్ను సరిచేయి ప్రభువా. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ప్రార్థించి ప్రారంభించినటువంటి మొట్టమొదటి కోడికలో ఇప్పటి వరకు కూడా మీ ఆత్మ సహాయంతో జరిగించారు. మీ మాటలు నాయనా ప్రకటించబోతుంటుండగా మాట్లాడనై ఉన్నటువంటి నన్ను మీ వాక్యముతో నా నోటిని నింపండి. మీ ఆత్మతో నన్ను అభిషేకించండి. వడ్డివాడిని ప్రభువా, అయ్యా నన్ను నిలవబెట్టుకొని నాలో నుంచి వినిచున్న మీ బిడ్డలందరితోనూ మీరు మాట్లాడండి. అయ్యా వారు వినిచున్నటువంటి వాక్యం మీద వారి జీవితములు కట్టుబడి మీ కృపలో ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ఈ రాత్రికాల సమయంలో అయ్యా మొట్టమొదటి కోరికలు మీ అద్భుతాన్ని జరిగించబోతున్నందుకే మీకు వందనాలు నాయన. చివరి వరకు కూడా మీ ఆత్మ సహాయము మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని జనాంగమా, సమూయేలుతోటి దేవుడు చెప్తా ఉన్నాడు. సమూయేలుతోటి దేవుడు చెప్తున్నాడు, సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళు, ఇశ్రాయేలుకి ఒక రాజు కావాలి. నీవు సమూయేలు దగ్గరికి వెళ్ళిపోయి సమూయేలుని ఇశ్రాయేలు మీద రాజుగా అభిషేకించు అని చెప్పాడు. ఇప్పుడు సమూయేలు వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. ఒకటో వచ్చి మరొకసారి చెప్పండి, చదవండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. చాలన్నా. ఇప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి మాట చెప్తా ఉన్నాడు. ఓ సౌలా,
నిన్ను రాజుగా అభిషేకించమని ఆయన నన్ను పంపి ఉన్నాడు, నేను వచ్చాను అన్నాడు. ఇప్పుడు సమూయేలు సౌలుతో పలుకుతున్న మాటలు ఎవరి మాటలు అవి? మీరు కూర్చున్నటువంటి వారు కూడా మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు సమూయేలు సౌలుతో మాట్లాడుతున్న మాటలు ఎవరు చెప్పిన మాటలు అవి? దేవుడు చెప్పి పంపించినటువంటి మాటలు. కొంచెం దయచేసి మీ స్వరాలు గంభీరంగా మాట్లాడితే నాకు ఆ శక్తి ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు వచ్చి చెప్తా ఉన్నాడు, నిన్ను అభిషేకించడానికి నన్ను పంపించాడు. సౌలు, నీవు దేవుని మాట విను, నీవు దేవుని మాట విను అని ఇప్పుడు సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. గమనించండి, చాలా కుటుంబాలలో దీవెనలు ఉండటం లేదు, ఆశీర్వాదాలు కరువైపోతున్నాయి, సమాధానము అంతరించిపోతుంది, ఐక్యత లేకుండా పోతుంది, ప్రేమ కరువైపోతుంది. కారణం ఏంటి అంటే ఆ కుటుంబాలు దేవునికి లోబడటం లేదు. ఆ కుటుంబాలు దేవుని మాట వినకపోవటం వలనే కుటుంబాలలో అలజడికి కారణం ఏంటంటే దేవుని మాట వినకపోవటమే. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకునండి. దేవుని మాట వింటేనేమో దీవెనలు వస్తాయి, ఆశీర్వాదం వస్తుంది. వినకపోతే శ్రమలు, శోధనలు, ఇబ్బందులే, ఇరుకులే. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దైవ జనాంగమా, గమనించండి. భార్య భర్త మాట వినాలి, భర్త భార్య మాట వినాలి, పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి, విశ్వాసులు సేవకుని మాట వినాలి, సంఘమంతా దేవుని మాట వినాలి. ఈలాగున మనం కొనసాగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎలా ఉన్నాం? కుటుంబాలు ఒకరికి ఒకరు లోబడుతున్నారా, లేక నా ఇష్టం అంటే నా ఇష్టం అన్నట్టుగా మనం బ్రతుకుతున్నారా? నా ఇష్టం అంటే నా ఇష్టం అన్నట్లుగా జీవిస్తే సమాధానం ఎలా ఉంటుంది? ఆశీర్వాదం ఎలాగొస్తుంది? ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు దేవుని మాట వినాలి. నీ కుటుంబం దీవించబడాలి అంటే నీవు దేవుని మాట వినాలి. ఇప్పుడు అదే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, ఓ సౌలా, యెహోవా మాట విను. ఏం చెప్పన్నాడు? ఇంతకు ఏమి వినాలి అంటే ఇప్పుడు 3వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయిచు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని చెప్పెను. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చెప్పా, ఇప్పుడు ఈ సమూయేలు సౌలుతో చెప్పిన ఈ మాటలన్నీ ఎవరి? వెనకున్న వాళ్ళు. ఈ మాటలన్నీ ఎవరి అమ్మా? ఎవరి? ఇంకొంచెం గట్టిగా, ఎవరి మాటలమ్మా? హల్లెలూయా. పాస్టర్ గారు ఇక్కడ కాదు మా స్వరాలు. హల్లెలూయా. ఇప్పుడు మరి చెప్తున్నాడు కదా, సమూయేలు సౌలు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు కదా, సౌలా, అమాలేకీయుల దగ్గరికి వెళ్ళి వారికి కలిగిన సమస్తమును నాశనం చేసేయి. అమాలేకీయులు అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. అమాలేకీయులు లోకస్తులకి సాదృశ్యంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు వస్తున్నప్పటికీ కూడా మీ దృష్టి నా మీదే ఉంచండి. వారు వెళ్తానే ఉంటారు, మీ దృష్టి, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీదే ఉండాలి. హల్లెలూయా. చేతులు ఎగట్లా, అది హల్లెలూయా. నీ చెప్పన్నప్పుడల్లా మీరు చేతులు లేపారనుకోండి, పరలోకంలో వచ్చి మీ చేతులకు అభిషేకం దిగి వస్తుంది. హల్లెలూయా. అది ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు అమాలేకీయులు అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది, లోకస్తులకి సాదృశ్యంగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఇప్పుడు సమూయేలు సౌలుతో చెప్తున్నాడు, సౌలు అమాలేకీయుల మీదకి వెళ్ళిపో, వారికి కలిగిన సమస్తము నాశనం చేసేయి, సమస్తము నాశనం చేసేయి. గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, పశువులు, మేకలు, పసి పిల్లలు ఎవరైతే ఉన్నారో సమస్తమును నాశనం చేసేయి. ఎవరిని బ్రతకనియొద్దు, ఎవరిని వదిలిపెట్టవద్దు. దేవుడు చెప్పన్నాడు, దేవుని మాట విను, దేవుని మాట విను అని సమూయేలు సౌలుతో చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒకసారి గమనించు. దేవుని దగ్గరికి వచ్చినటువంటి నీవు, మందిరానికి వెళ్తున్న నీవు, ప్రార్థనకి చేసుకుంటున్నాడు నీవు, దేవుని కలిగి జీవిస్తున్నటువంటి నీవు, ఇంకా నీలో అమాలేకీయులకు కలిగినది ఏమైనా ఉందా? ఇప్పుడు ఒకసారి 9వ వచనం చదవండి. సౌలును జనులు కూడి అగగును, గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికి రాని నీచ పశువులన్నిటినీ నిర్మూలము చేసి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అమ్మ? దేవుడు ఏం చెప్పాడు? మీరు మాట్లాడితే బాగుంటుందమ్మా. అమ్మా, అన్నిటినీ, అమాలేకీయులకు కలిగిన దానిని దేనిని కూడా నీవు మిగల్చడానికి వీల్లేదు. అమాలేకీయులకు కలిగిన దానిని దేనిని కూడా నీవు మిగల్చడానికి, బ్రతకనివ్వడానికి వీల్లేదు. ఆయన చెప్పిన మాట ఏంటి? సమస్తమును, అమాలేకీయులకు కలిగిన సమస్తమును కూడా నువ్వు హతము చేసేయి, సమస్తము హతము చేసేయి. ఇది దేవుని మాట. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి. కుటుంబాలలో సమాధానం లేకపోవటము, జీవితాలలో ఆశీర్వాదం లేకపోవటము, ఒక పని పూనుకొని ఆ పనిలో విజయం పొందుకోలేకపోవటము, కుటుంబాలలో అపజయాలు, గొడవలు, తగాదాలు, సమాధానాలు లేకపోవటము కారణాలేంటి? కారణం ఏంటంటే అమాలేకీయులకు కలిగిన దానిని ఇంకా నీలో ఉంది, నీలో నుంచి పూర్తిగా తుడిచివేయలేదు. ఆయన ఏమంటున్నాడు? పూర్తిగా హతము చేసేయి, ఏది కూడా బ్రతకనివ్వద్దని ఆయన చెప్తుంటే, ఇక్కడ సౌలు చేసిన పని ఏమిటంటే ఆ అమాలేకీయుల మీదకి వెళ్ళిపోయి బాగా క్రొవ్వు పట్టినటువంటి పశువులు తీసుకొచ్చుకున్నాడంట. బాగా క్రొవ్వు పట్టినటువంటి ఆ పశువుల్ని తీసుకొచ్చుకొని ఇంటనగా కట్టేసుకున్నాడు. ఆయన దేవుడు ఏం చెప్పాడు? యెహోవా మాట వినో, దేవుని మాట వినో, దేవుని మాట వినో అని సమూయేలు వచ్చి సౌలుతో చెప్తే, ఈ సౌలు చేసిన పని ఏమిటంటే అక్కడికి వెళ్ళాడు, అమాలేకీయుల మీదకి వెళ్ళాడు, బక్క చిక్కిపోయిన వాటిని అన్నిటిని చంపేశాడు. బాగా బలిసిన వాటిని, క్రొవ్వు పట్టిన వాటిని చంపకుండా వాటన్నిటిని తీసుకొచ్చి చక్కగా ఇంటి వెనకాల కట్టేసుకున్నాడు. హల్లెలూయా. అంటే దేవుని మాట వినలా, పెడ చెవుని పెట్టాడు. దేవుని మాట పెడ చెవుని పెట్టాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు. మనకి మందిరంలో ప్రతి నెల 17వ తారీఖున వాగ్దాన కొరకు జరుగుతుంది. ఈరోజు 17వ తారీఖు. వాగ్దాన కొరకు జరగవలసింది అదే రోజు జరుగుతుంది. దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, మాట తప్పని దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను దీవిస్తానంటే దీవించే దేవుడు ఆయన. ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో. అమాలేకీయులు అంటే లోకములో ఉన్నది ఇంకా నీలో ఏమైనా ఉందేమో. లోకానికి సంబంధించింది, లోక సంబంధమైనటువంటి క్రియలు కానీ, లోక సంబంధమైన ఆలోచనలు కానీ, లోక సంబంధమైన సహవాసాలు కానీ, లోక సంబంధమైన తలంపులు కానీ నీలో ఏమైనా ఉన్నాయేమో. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అదే 15వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం ఒకసారి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకరు గైకొనుట వలన
యెహోవా సంతోషించినట్లు దహన బలులు అర్పించడం వలనను ఆయన సంతోషించునా? ఆలోచించము. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి రాత్రికాల సమయంలో నీకు నీవుగా ప్రశ్నించుకో, నీకు నీవుగా ఒక్కసారి పరిశీలన చేసుకో. ఇక్కడ ఏమంటుందంటే, అర్పణలు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టము. దేవుని మాట వినుట శ్రేష్టము. ఒకసారి చిన్న పరిశీలన చేసుకోండి. వింటున్నామా? ఎన్నో రోజులుగా మందిరాలకు వస్తున్నాంగా, ఎన్నో రోజులుగా వాక్యాన్ని వింటున్నాంగా, ఎన్నోసార్లు ప్రార్థనలు చేస్తున్నాంగా. మనం చేస్తున్న ప్రార్థనలో మనం కొనసాగిస్తున్న భక్తి జీవితాన్ని బట్టి దేవుని వాక్యానికి లోబడుతున్నామా? దేవుని మాట అంటే వాక్యాన్ని మనం లోబడుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. సౌలుకు దేవుడు చెప్పిన మాట ఏమిటి? నీవు ఏమి బ్రతకనివ్వద్దు, సమస్తమును తుడిచివేసాయి, సమస్తమును హతము చేసాయి అని దేవుడు సెలవిస్తే, ఈ సౌలు దేవుని మాటని లక్ష్య పెట్టక సొంత ఆలోచన ఉపయోగించాడు. అక్కడ సొంత ఆలోచన ఉపయోగించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రాత్రికాల సమయంలో దానికి వచ్చిన ప్రతిఫలం ఏమిటంటే 26వ వచనం, అదే 15వ అధ్యాయము 26వ వచనం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్తాం గట్టిగా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి వ్యక్తి ఇక చక్కగా ఆయన చెప్తున్నాడు. ప్రారంభంలో చెప్పాడు, సౌలు దేవుని మాట విను, దేవుని మాట విను అని చక్కగా చెప్తే, మొత్తం హతము చేసని చెప్తే వినలా. దేవుని మాట వినకపోవటం వలన వచ్చింది ఏమిటంటే, ఆ రాజు పదవిని పోగొట్టుకున్నాడు, అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, బహుమానాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడిచ్చినటువంటి ఘనతను పోగొట్టుకున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీకు కొన్ని సందర్భాలలో అపజయాలు ఎదుర్కొంటున్నావేమో, కొన్ని పనుల నిమిత్తం తిరుగుతున్నావు, అయినా జరగట్లా, ప్రయాసపడుతున్నావు, అయినా జరగట్లా, ఎదురు చూస్తున్నావు, రావట్లా. కారణం ఏంటి? నీ సొంత ఆలోచన ఉపయోగిస్తున్నావు. అక్కడ వాక్యానికి విధేయత చూపించట్లా. ఎందుకయ్యా అపజయం అనేది ఎదురవుతుందంటే, నీ సొంత ఆలోచనను ఉపయోగిస్తున్నావు. అక్కడ దేవుని మాటకి లోపడి వాక్యానుసారంగా నువ్వు అడిగివేయట్లా, నీ ఆలోచన ప్రకారంగా అడిగివేసి అపజయాన్ని పొందుకుంటున్నావు. అనేకులు ఉన్నారు ఈనాటి దినాలలో, అనేకులు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావో, నాకెందుకు విజయం రాలేదు, ఎంత ప్రయత్నించినా విజయాన్ని నేను ఎందుకు పొందుకోలేకపోతున్నా అంటే, అమాలేకులకు సంబంధించింది నీలో ఉందేమో, అంటే లోక సంబంధమైన క్రియలు ఉన్నాయేమో. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన నీకు మంచి ఘనతనిస్తున్నాడు. ఆయన నిన్ను ఘనపరచాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని ఆలోచనకి విరుద్ధంగా ఆలోచిస్తూ, సొంత ఆలోచన ఉపయోగిస్తూ దేవుడు అనుగ్రహించే ఆ ఆశీర్వాదాన్ని చేతులారా చెడగొట్టుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, చేతులారా చెడగొట్టుకుంటున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఆ మాట, దేవుని మాట నువ్వు వింటున్నావా? దేవుని మాట వింటున్నావా? ఒక్కసారి ఆలోచించు. అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5 నుంచి, కావున
భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషిలో మానవులు అంట, ఇదిగో ఇప్పుడు చదువుకున్నాం చూసారా, ఇవి ఇంకా ఉన్నాయంట. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్ష, విగ్రహారాధన, అవి ఉన్నాయి. మిగులున్న ఇంకా నువ్వు వాక్యాన్ని వింటున్నావు, మందిరానికి వెళ్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, కానీ ఆ వాక్యం అనే విత్తనం ఇక్కడ పడట్లా. ఇక్కడ పడితే, ఆ వాక్యం అనే విత్తనం ఇక్కడ పడితే గనక ఇవన్నీ చచ్చిపోతాయి. లోక సంబంధమైన క్రియలన్నీ చచ్చిపోతాయి. అమాలేకులకు సంబంధించినవన్నీ చచ్చిపోతాయి. వాక్యం అనేది హృదయంలో పడాలా. ఆ విత్తనం అనేది హృదయంలో పడితే ఇవన్నీ చచ్చిపోతాయి. ఈ వాక్యం అనే ఈ విత్తనం ఫలిస్తుంది. వాక్యములు ఎదుగుతావు, వాక్యములో అంటుకట్టబడతావు, వాక్యంలో దీవించబడతావు. అలాగ దీవించబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం అనే విత్తనము హృదయములో పడటం లేదు. అందుకే అపజయాలు, అందుకే కుటుంబాల సమస్యలు, అందుకే కలహాలు. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి. మరొక చోట సామెతల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా, నేను నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకొననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదువు. అక్కడేముంది? నీ హృదయమును పట్టుదలతో నా మాటలను పట్టుకొని నిమ్ము. నీ హృదయమును పట్టుదలతో నా మాటలు పట్టుకొని నిమ్ము. సమూయేలు వచ్చి సౌలుతోటి, ఓ సౌలా, దేవుని మాట విను అని చెప్తే, ఈ సౌలు చేసిన పని ఏమిటంటే దేవుని మాట వినలా. అంటే పట్టుదల కలిగి మాటలు వినలా. అందుకనే అపజయాన్ని పొందుకున్నాడు. అందుకనే దేవుడు అనుగ్రహించిన రాజు అనే పదవిని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవెలా ఉన్నావు? వింటున్న వాక్యము నీ హృదయం పట్టుదలతో పట్టుకుంటున్నావా? నీ హృదయం నువ్వు వింటున్నటువంటి వాక్యము పట్టుదలతో పట్టుకుంటున్నావా? నువ్వు ఇక్కడ విన్నటువంటి మాట, మందిరానికి నువ్వు ఎక్కడికైనా సరే మందిరానికి వెళ్ళినప్పుడు, మందిరంలో వాక్యం విన్నప్పుడు, వాక్యాన్ని మరలా నువ్వు ఇంటికి వెళ్ళి, నేను ఈరోజు ఈ వాక్యం విన్నా ప్రభువా, ఈ వాక్యం విన్నానయ్యా, ఈ వాక్యాన్ని బట్టి నాలో ఏదైనా ఉంటే నన్ను సరిచేయి, ఈ వాక్యం నాకు ఉపయోగకరంగా మారాలయ్యా, ఈ వాక్యంలో నేను అడ్డుకట్టబడాలి, నేను ఫలించాలి. ప్రార్థన చేస్తున్నావా? మందిరానికి టైం అయింది, మందిరానికి వెళ్ళాను, ఓకే, ప్రార్థన అయిపోయింది, ఇంటికి వచ్చాను, ఇంకేయ్. హల్లెలూయా. అలా ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నీవు వింటున్న ప్రతి మాట నీ హృదయము పట్టుదలతో నువ్వు పట్టుకుంటున్నావా? మొదటి రాజు మాట వినక, దేవుని మాట వినక కోల్పోయాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనం చదవండి. నీవు అందరూ ఒకసారి తిండి, అందరు తిండి ఒకసారి చదవండి అన్న. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న
సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఆయన నిన్ను దీవించాలి అంటే, ఆయన నిన్ను దీవించాలి, నీ బిడ్డలను దీవించాలి, నీ కుటుంబాన్ని దీవించాలి అంటే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా? మొట్టమొదటి నేను మరొకసారి చదవనన్నా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి, నువ్వు శ్రద్ధగా వింటున్నావా? ఇక్కడ అంటాడు, నువ్వు శ్రద్ధగా విన్నట్లయితే భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదము ప్రతి కుటుంబానికి కలుగునుగాక, కలుగునుగాక. ఇప్పుడన్నా గట్టిగా ఆమెనని. ఒకసారి ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఓ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఒక బావి ఉంది. ఆ బావిలో ఒకప్పుడు నీళ్ళు బాగానే ఉన్నాయి. మరి ఏమైందో ఏమో, నీళ్ళు పాడైపోయినాయి. ఆ నీళ్ళు తాగుతుంటే జనాలు చనిపోతున్నారు, రోగాల బారిన పడుతున్నారు. ఆ ఊరి ఉన్నటువంటి కొంతమంది పెద్దలు పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. అయ్యా దైవజనుడా, ఓ దైవజన పాస్టర్ గారు, ఇదిగోండి ఇది మా ఊరి బావి అండి. ఒకప్పుడు దీంట్లో నీళ్ళు బాగానే ఉండేవి. ఏమైందోనయ్యా, రాను రాను నీళ్ళు పూర్తిగా పాడైపోయినాయి. తాగుతుంటే రోగాలు వస్తున్నాయి, త్రాగుతుంటే చనిపోతున్నారయ్యా అని ఆ ఊరి పెద్దలు ఈ పాస్టర్ గారితో చెప్పారు. అప్పుడు ఈయన అంటాడు, ఈ దైవజనుడు, అయ్యా ఇటండి, ఒక క్రొత్త పాత్ర కూడా తీసుకొని దాంట్లో ఉప్పు వేసుకొని తీసుకొని రండి అని చెప్పాడు. సరేనయ్యా అన్నారు. వెళ్ళారు, క్రొత్త పాత్ర తీసుకొచ్చారు, ఉప్పు వేసుకొని తీసుకొచ్చారు. అయ్యా మీరు తెమ్మన్నారు, ఇదిగో తెచ్చేమయ్యా. అప్పుడు ఈ పాస్టర్ గారు దాంట్లో ఉప్పు తీసి నీళ్ళు వేసాడు. అయ్యా ఇప్పుడు తాగండి, నేటికి అది సమృద్ధిగా శ్రేష్టమైన నీరుగా ఉందంట. హల్లెలూయా. అవి మరి శ్రేష్టమైన నీరుగా మార్చబడడానికి కారణం ఏంటి? అవి మంచినీళ్ళు మార్చబడడానికి కారణం ఏంటి? మీరు వెనకన వాళ్ళు, అయ్యా మార్చబడడానికి కారణం ఏంటి? దైవజనుడు అతను చెప్పాడు, మీరు వెళ్ళి క్రొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకొని రండి. అది హల్లెలూయా. అది మాట వినకుండా చెప్పేవాళ్ళే పోవయ్యా, ఏందో పాత్రలు నిప్పు వేసుకొని తేవాలంట, ఏది ఉప్పు అయితే మంచిగా చెప్పబో అని అన్నారనుకోండి, అవి ఎలాగుంటాయి? జబ్బు నీరుగానే ఉంటాయి. ఈయన చెప్పగానే వాళ్ళు ఏం చేశారు? మాట విన్నారు. అయ్యో దైవజనుడా, సరేనయ్యా, వెళ్ళారు, చెప్పినట్లు చేశారు, తెచ్చి ఇచ్చారు. ఆయన ఉప్పు వేశాడు, ఇప్పుడు త్రాగండి అన్నాడు. శ్రేష్టమైన నీరుగా మారిపోయిందంట. హల్లెలూయా. మాట విన్నారు కనుక్కునే ఆ నీరు, జబ్బు నీరు శ్రేష్టమైన నీరుగా మార్చబడింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దైవ జనాంగమా, ఒక్కసారి ఆలోచించు. దేవుని మాటను వింటున్నావా? వాక్యానికి లోబడుతున్నావా? ఒక్కసారి ఆలోచించేయి. అలాగే కానా వివాహంలో కూడా పెళ్లి జరుగుతుంది. అందరికీ తెలిసిన వాక్యమే, ఎన్నోసార్లు విన్న వాక్యమే. కానా వివాహంలో పెళ్లి జరుగుతుంది. అక్కడ ద్రాక్షరసం అయిపోయింది. ఈమె వచ్చింది, మరియమ్మ గారు చెయ్యి అయిపోయిందంటే ఆయన అన్నాడు, నేను చూసుకుంటే లాగమ్మ, నా సమయం ఇంకా రాలా అన్నాడు. సరే, అప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యులతో ఏం చెప్తున్నాడు?
ఆ బాణల్ని నీళ్లతో నింపుడి అని యేసుక్రీస్తు వారు శిష్యులకి చెప్పగానే వాళ్ళు ఏం చేశాడు? మాట విన్నారు, నీళ్లతో నింపారు. ఆయన ప్రార్థన చేశాడు. ఇప్పుడు వైన్ అన్నాడు. అందరూ చక్కగా సమృద్ధిగా తాగారంట. హల్లెలూయా. కారణం ఏంటంటే మాట విన్నారు. సౌలు మాట వినలా, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో ఒక్కసారి ఆలోచించు. సమయం గడిచిపోతుంది. ఒక్కసారి ఆలోచించు, నువ్వు మాట వింటున్నావా? మొదటి వ్యక్తి మాట వినలేదు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు నీకు. దేవుడు నిన్ను దీవిస్తానన్నాడు. ఆయన మాట వింటే సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు, మాట తప్పని దేవుడు ఆయన. హల్లెలూయా. రెండో వ్యక్తిని చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము 14వ వచనం చదవండి. చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. చాలన్నా బాయ్, మీరు కూర్చుని అక్కడ. సరే, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకొనుము. ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడు ఎవరు చెప్తున్నాడు? నోవాహుతో చెప్తున్నాడు. ఓ నోవాహు, వాళ్ళు కూర్చోమంటే మళ్ళీ వీళ్ళు వేసారు. ఇంకా మళ్ళీ నోవాహు, నీ కొరకు చితిసారకపు మ్రానుతో ఓడను తయారు చేసుకో. దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 17వ వచనం చదువుదాం. ఇదిగో నేనే అయ్యా థ్యాంక్ యూ. సమస్త శరీరాలను ఆకాశము క్రింద నుండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జల ప్రవాహమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును, నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడనును ఆ ఓడలో ప్రవేశింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. అందరు చెప్తాం హల్లెలూయా. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు ఓడను తయారు చేసుకో. ఆయనకి తెలియదు ఓడ ఎలాగుంటుందో ఆయనకి తెలియదు. అప్పుడుందా ఓడ? అప్పుడు ప్రారంభం అది. అప్పుడు వాళ్ళు ఉన్నాయా? అది ఎక్కడ నడుస్తుందో కూడా తెలియదు ఆయనకి. ఆ ఓడ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా తయారు చేయాలి, దాన్ని అసలు ఎక్కడ నడుస్తుంది ఏం తెలీదు. దేవుడు చెప్తున్నాడు, నోవాహు ఓడ తయారు చేసుకో. ఓకే ప్రభు, రైట్, చేస్తా. అంతే. అది లోపడటం అంటే, అది లోపడటం. అబ్రహాము నువ్వులే, నేను చూపించే దేశానికి వెళ్ళిపో. ఓకే ప్రభువా. అడ్రస్ ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఏ దేశం, ఏ రాష్ట్రం, ఏ జిల్లా, మండలం ఏం అడగలా. నువ్వులే, నేను చూపించే దేశానికి వెళ్ళిపో. ఓకే ప్రభువా. లేచాడు, సర్దుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలి? ఏమి ప్రశ్నించలా. అది లోపడుట, మాట వినుట అంటే అది. లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపోయాడంతే, వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలయ్యా? వెళ్ళమన్నావు, ఎట్టెళ్ళమంటావు? అడగలేదు. అదే మనమైతే, అయ్యా పలాని పేటకి వెళ్ళి రబ్బు అన్నాం అనుకోండి, ఏ లైను, ఎన్నో లైను, డోర్ నెంబర్ ఎంత, ఆ పిన్ కోడ్ ఎంత? ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము లోపడ్డాడు, అబ్రహాము మాట విన్నాడు. ఇప్పుడు నోవాహు కూడా మాట వింటున్నాడు. నోవాహు
ఓడని తయారు చేసుకో, ఓడని తయారు చేసుకో. ఓకే ప్రభువా, తయారు చేయడం. ఈ 22వ వచనం, 22వ వచనం, అది ఆదికాండం. నోవాహు అట్లు చేసెను. అయ్యా అమ్మ, అట్లంటే ఇంకో రకమైన అట్లు అనుకునేరు. ఇంకో రకం అట్లు కాదు, దేవుడు చెప్పినట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. హల్లెలూయా. విన్నాడా వినలేదా అమ్మ? విన్నాడా వినలేదా? విన్నాడు. ఇందాకైనా ఎవరు? సౌలు. సౌలు మొత్తం హతం చేయంటే చేయలా, మాట వినలా, పోగొట్టుకున్నాడు ఆశీర్వాదాన్ని. ఇక్కడ ఈయన దేవుడు చెప్పాడు, నోవాహు తయారు చేసుకో, తయారు చేయి. ఓకే ప్రభువా. దేవుడు చెప్పినట్లు నోవాహు చేసెను. అది ఎలా ఉంటుందో తెలియనప్పటికీ కూడా, ఎలా తయారు చెయ్యాలో తెలియకపోయినప్పటికీ కూడా దాన్ని తయారు చేయడం ప్రారంభించాడు నోవాహు. ఓడని తయారు చేశాడు చక్కగా. తయారు చేసిన తర్వాత అప్పుడు దేవుడు చెప్తున్నాడు, 7వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నోవాహుతో చెప్తున్నాడు, నోవాహు నీవు నీ ఇంటి వారు మొత్తం 8 మంది అందరూ ఓడలో ప్రవేశించండి. భూమి మీద ఉన్న జంతువులు పక్షులన్నింటినీ 2 చేర్చుకున్నాడు. మాట విన్నాడు, సరే చేర్చుకున్నాడు, అయిపోయింది. ఆ తలుపు వేయబడేను అని మాట కూడా రాయబడింది, తలుపు వేయబడేను. ప్రియ దేవుని బిడ్డలారా, నోవాహు మాట విన్నాడు. నోవాహు ఓడని తయారు చేస్తూ సువార్త ప్రకటిస్తుంటే ఎగతాళి చేశారు. దాదాపుగా 120 సంవత్సరాల కాలం పట్టింది. నోవాహుని ఎగతాళి చేశారు, మాట వినలా ఎవరు కూడా. అయ్యా దేవుని తోటి తిరగండి, అయ్యా ఆయన వైపు చూడండి, ఆయన వైపు వినండి. ఎవరు వినలే. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఓడ తలుపు వేయబడిన తరువాత ప్రారంభమైంది. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, రోజులు పెరుగుతుంది. అప్పుడు ఓడ దగ్గర వచ్చి తలుపు కొడుతున్నారంట. అయ్యా చచ్చిపోతున్నాం, తలుపు దీవా, అయ్యా తలుపు దీవా. ప్రయోజనం లేదు. చెప్పినప్పుడు వినలా. అయ్యా మునిగిపోతున్నాం, అయ్యా తలుపు దీవా. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నప్పుడు సువార్త ప్రకటించబడే ఉంటుంది. వినలేదు. నా ధనము నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, నా లగ్జరీ లైఫ్ నా ఇష్టం అనుకున్నాడు. భూమి మీద ఉన్నప్పుడు చెప్తే వినలా, లెక్క చేయలేదు. ఈనాటి దినాలలో అనేకులు కూడా క్రీస్తు వైపు తిరగడం మానేసి వ్యతిరేకులు ఎక్కువైపోతా ఉన్నారు. లాజరు దేవుడికి లోబడిన వాడు. లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. ధనవంతుడు ఆ పాతాళంలో వేదన పడతా అప్పుడు కేకలేస్తాడు, ఓ అబ్రహామా, తండ్రివైన అబ్రహామా. భూమి మీద ఉన్నప్పుడు ఆ గౌరవం లేదే. భూమి మీద ఉన్నప్పుడు పాస్టర్ గారు వస్తుంటే ఈయన, ఒక సేవకుడు వస్తుంటే ఈయన, అలాంటి చూపు చూశాడు. ఈయనకి పని పాటే ఉండదు అనుకున్నారు. ఇప్పుడు మరణించి పాతాళంలో వేదన పడుతుంటే తండ్రివైన అబ్రహామా, భరించలేకపోతున్నానయ్యా, ఒక్క చిటికిని వెళ్తే ఒక్క చొక్కేయడానికి గ్లాసును పంపియ్యా. గ్లాసు చెంబులు తాగుతుంటేనే దాహం తీరట్లా. మాట వినలా. భూమి మీద ఉన్నప్పుడు ఎంత చెప్పినా, ఎంత మొత్తుకున్నా మాట వినలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించేయండి. ఎలా ఉన్నావు నీవు? ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి నీకు నువ్వు ప్రశ్నించుకోవా? నీకు నువ్వుగా పరిశీలన చేసుకోవా? ఏ స్థితిలో ఉంటున్నావు? దేవుని మాటకి అవిధేయత చూపిస్తూ దేవునిచ్చే ఆశీర్వాదాల్ని, దేవునిచ్చే దీవెనలు, మేలులు పోగొట్టుకుంటున్నావా? లేక దేవుని మాటకి లోపడుతూ ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుంటున్నావా?
ఏ స్థితిలో ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేయవా? ప్రియదేని బిడ్డలారా, ఇంకా ఈ నోవాహు మొత్తం ఆ ఓడలోకి వెళ్ళిపోయిన తర్వాత తలుపు వేయబడింది. ఈ ఓడంట, నా వైపు చూడండి. ఈ ఓడంట చక్కగా ఆ నీళ్ళ మీద తేలియాడుతూ అరారాతు అనే కొండ మీద ఆగిందంట. అరారాతు అనే కొండ మీద ఆగింది. ఆ పడవలో ఉన్న వాళ్ళు మాత్రమే బ్రతికారు. భూమి మీద ఉన్న సమస్తం అంతరించిపోయారు. నోవాహు దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు, లోబడ్డాడు. కనుకనే ఆ జల ప్రళయములో కూడా తన కుటుంబంతా రక్షింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సౌలు దేవుని మాట వినలేదు కనుకనే రాజ్యాధికారాన్ని కోల్పోయాడు. నా మాటలు ముగిస్తున్నా, నేను ఇంకా సమయం అయిపోతా ఉంది. నువ్వు ఎలాగున్నావు? సౌలులాగున్నావా? నోవాహులాగున్నావా? ఒక్కసారి ఆలోచించవా? ప్రియదేని బిడ్డలారా, చివరిగా యోహాను సువార్త 18వ అధ్యాయము 37-38 వచనాలు. అందుకు పిలాతు, నువ్వు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నీవన్నట్టే నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. ఇది సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనేను. హల్లెలూయా. అందరు గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంతో చెప్తాం హల్లెలూయా. మీ దుఃఖాలు తొలగిపోవాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును. సత్య సంబంధి అయిన వాడు. సత్యం అంటే ఏంటిది? వాక్యము సత్యము. ఈ వాక్యం అంటే ఎవరు? యేసయ్య. వాక్యం అంటే దేవుడు. అంటే దేవుని సంబంధులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని మాట వింటారు. సత్య సంబంధి అయిన వాడు నా మాట విను అన్నాడు. సత్యం అంటే వాక్యం అంటే దేవుడు. అంటే దేవుని సంబంధులు దేవుని వాక్యాన్ని వింటారు. ఇప్పుడు నువ్వు దేవుని సంబంధివా, లోక సంబంధివా? మీరందరూ దేవుని సంబంధులే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము నీ గృహంలో ఉండును గాక, నీ బిడ్డల జీవితంలో నిలిచి ఉండును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, నా మాటలు ముగిస్తున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం సత్య సంబంధాలాగా ఉండాలి. ఆయన ఆలోచన, ఆయన ఆశ ఏమిటంటే ఏ ఒక్క గొర్రె నశించిపోకూడదు. ఎవరు కష్టాల్లో ఉంటాను చూస్తూ ఊరుకోలేడు. నువ్వు ఇబ్బందులు పడితే చూస్తూ ఊరుకోలేడు. నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో ఒక తీర్మానం తీసుకుందాం. ఇప్పటి వరకు కూడా కొన్ని సందర్భాలలో ఆయన చేయి విడిచిపెట్టావేమో, ఆయన మాట వినలేదేమో. ఈ రాత్రికాల సమయంలోనే ఒక తీర్మానం తీసుకో. అయ్యా, ఇక నుంచి నీ మాట వింటానయ్యా, నీ వాక్యానికి లోపడతా, నీ వాక్యాన్ని పట్టుదలతో అయ్యా నీ మాటని పట్టుకుంటానయ్యా, వాక్యానుసారంగా జీవిస్తానయ్యా. నువ్వు ఒక తీర్మానం తీసుకుంటే నీ బ్రతుకుని మార్చిపోతున్నాడు ఆయన, నీ కుటుంబాన్ని మార్చిపోతున్నాడు ఆయన, నీ బిడ్డల భవిష్యత్తులో మార్చిపోతున్నాడు ఆయన. నువ్వు తీసుకుపోయే నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించే ఒక్కసారి. సత్య సంబంధమైన ప్రతి ఒక్కరు కూడా, అంటే దేవుని వారందరూ కూడా ఆయన మాటలు వింటారు. హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యానికి లోబడుతూ, వాక్యానికి విధేయత చూపిస్తూ, ఆయన మాటలు వింటూ, ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదము పొందుకొందుము గాక. దేవుడి మాటలు మన హృదయములలో స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అలాగే తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం అందరం కూడా. స్తోత్రము నాయన. ప్రియ దేవుని
జనమా, ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఇద్దరు వ్యక్తుల మీదట పెట్టాను, ఇద్దరు వ్యక్తుల మీదట పెట్టా. ఎలా ఉన్నావు నీవు? ఎలా ఉన్నావు నీవు? ఒక్కసారి ఆలోచన చేయవా? ఒక్కసారి ఆలోచన చేయవా? ఇక్కడ కూర్చున్నటువంటి నీ గృహంలో సంతోషం కరువైందా? ఆశీర్వాదం కరువైందా? మేలులు కరువైనయా? ప్రేమ కరువైపోతుందా? ఐక్యత లేకుండా ఉంటున్నావేమో. అడుగుతావా ఆయన్ని, అయ్యా నా కుటుంబంలో సమస్యలు రావడానికి కారణం నీ మాటకి నేను వినట్లేదయ్యా, నీ వాక్యానికి నేను విధేయత చూపించకపోవటమే ప్రభువా, నన్ను క్షమించవా యేసయ్యా, అయ్యా నన్ను క్షమించవా ప్రభువా, అయ్యా నీ మాట నేను వింటానయ్యా. అందరూ ఒక చిన్న తీర్మానం. అయ్యా సౌలు మీ మాట వినలేదయ్యా, అయ్యా మీరు ఇచ్చినటువంటి రాజ్య పదవిని పోగొట్టుకున్నాడయ్యా, నేను అలాగుండను ప్రభువా. ఇదిగో హానోకు ప్రభా, నోవాహు నాయనా మీ మాట విన్నాడయ్యా, మీ మాట విన్నాడు, మీ మాటకి లోబడ్డాడు, వాక్యానికి లోబడ్డాడు. ప్రభువా నేను కూడా అట్లాగే ఉంటానయ్యా, మీ మాటకి లోబడతానయ్యా, మీ వాక్యానికి లోబడతానయ్యా, మీ వాక్యం వింటాను ప్రభువా. అయ్యా నేను మందిరంలో వినే వాక్యాన్ని పట్టుదలతో నా హృదయంతో పట్టుకుంటానయ్యా, వాక్యం మీద అంటుకట్టబడతానయ్యా, వాక్యానుసరిగా జీవిస్తానయ్యా. మీరు ఇచ్చే ప్రతి ఆశీర్వాదము ఇదిగో బైబిల్ గ్రంథములో మీరు తెలియపరిచే ప్రతి వాగ్దానము నేను పొందుకుంటానయ్యా. ఆ వాగ్దానం నా కొరికే నేను పొందుకుంటానయ్యా. నా బిడ్డల జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడాలి ప్రభువా. నీ బిడ్డగానే జీవిస్తానయ్యా. యేసయ్యా మీకు వందనాలు. అందరూ చిన్న తీర్మానం. యేసు మీకు వందనాలు అయ్యా, మీకే స్తోత్రము నాయన. చిన్న ప్రార్థన. ఆయన నిన్ను చూస్తున్నాడు, ఆయన నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు చేస్తున్నావో లేదో, నువ్వు ఏ తీర్మానం తీసుకుంటున్నావో నిన్ను గమనిస్తున్నాడు ఆయన. నువ్వు తీసుకునే తీర్మానాన్ని బట్టి ఈ రాత్రికాల సమయంలో నీ దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఆధారపడి ఉంది. ఆశీర్వాదం నీకు కావాలంటే అడుగు. అయ్యా నన్ను దీవించవా, అయ్యా నా కుటుంబాన్ని దీవించయ్యా, సమస్యలు తొలగిపోవాలయ్యా. అయ్యా ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రార్థనకి రావటం వలన, ఈ కోరికలను పాల్గొనడం వలన దేవుడు నీ కుటుంబంలో ప్రతి సమస్యను తొలగించును గాక, దుఃఖము తొలగించును గాక, ప్రతి ఇబ్బందులు ఆర్థిక సమస్యలు తొలగించును గాక, దేవుని ఆశీర్వాదము దేవుని సన్నిధిలో నుంచి నీ గృహంలోకి వచ్చును గాక. ప్రార్థన చేసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. స్తోత్రము నాయనా. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఇక మొదటి రోజు ప్రభా, ఈ కూడికి ఇప్పటి వరకు ప్రభా ఘనంగా నీకు మహిమకరంగా ప్రభా జరిగించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థనలో మీరున్నారు ప్రభా, అందరూ బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. పాటల్లో మీరుండి ప్రభా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఆరాధనలో మీరుండి ప్రభా నీ ఆత్మతో మమ్మల్ని నింపినందుకు ప్రభా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రభా మొట్టమొదటి రోజు ప్రభా నీ సేవకుడి ద్వారా ప్రభా ఎన్నో అమూల్యమైన మాటలు ప్రభా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. నీ మాట వింటే ఎటువంటి ఆశీర్వాదం మేము పొందుకుంటాం తెలియపరిచారు ప్రభా. నీ మాట వినకపోతే ప్రభా ఎటువంటి ఉగ్రత ప్రభా అయా మేము పొందుకుంటాం తెలియపరిచారు ప్రభా. కాబట్టి రాత్రి ప్రభా నీ సేవకుడు ద్వారా ప్రభా నువ్వు పలికిన ప్రతి మాట కొరకై ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తాం ప్రభా. ఏ విధంగా ప్రభా అయా సౌలు నీ మాట వినకుండా ప్రభా తనకు ఇష్టం వచ్చిన రీతిగా చేసి ప్రభా తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు ప్రభా తెలియపరిచారు ప్రభా. అయా నీకు స్తోత్రాలు ప్రభా. నోవాహు అయితే ప్రభా నీ మాట విని ప్రభా చక్కగా ఓడ తయారు చేసుకుని ప్రభా ఆ ఉగ్రత ఆ జలప్రాణి నుంచి తప్పించబడి ప్రభా తన కుటుంబంతో కూడా రక్షింపబడినట్లు ప్రభా తెలియపరిచారు. కాబట్టి రాత్రి ప్రభా ఈ యొక్క నీ సేవకుడు ద్వారా పలికిన ఈ రెండు మాటలు ప్రభా మా హృదయాల్లో నాటు ప్రభా నీరు గట్టి ఫలించినట్లుగా సహాయం చేయండి ప్రభా. విని వదిలిపెట్టకుండా ప్రభా, విని విడిచిపెట్టకుండా ప్రభా మా హృదయాల్లో ప్రభా 30 60 100 ప్రభా ఈ రాత్రి ఫలించినట్లుగా సహాయం చేయమని ఈ మాటల ద్వారా ప్రభా వచ్చిన ప్రతి బిడ్డ కూడా హృదయాలు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం చేయమని ప్రభా. దేవుని మాట వింటే ఏ విధంగా ఆశీర్వదింపబడతావో అబ్రహాం ప్రభా నీ మాట విన్నాడు ప్రభా. అయా
ప్రభా ఆశీర్వదింపబడ్డాడు ప్రభా. అదేవిధంగా రాత్రి నీ మాట విని ప్రభా మేమంతా కూడా ప్రభా మా హృదయాల మా కుటుంబాల ప్రభా నీ ఆశీర్వాదాలు ప్రభా పొందుకున్నట్లుగా ఈ రాత్రి సహాయం చేయమని మరొకసారి వచ్చిన ప్రతి బిడ్డ కొరకే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా. నీ సేవకుని ఇంకా వాడుకోండి, బలపరచండి ప్రభా, అభిషేకించండి ప్రభా. రేపు జరగబోయే 2 రోజుల కూడికలు కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయమని మరొకసారి ఇచ్చిన సమయం కొరకే ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మా ప్రియుడు రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.